సాధక ప్రియులకు శుభోదయం, శుభాశిస్సులు. ఈరోజు బ్రహ్మ ముహూర్తంలో లేచి నేను పరిశుభ్రమైన తలస్నానం ఆచరించి ఇంత అద్భుతమైనటువంటి మంత్రాలు మీకు అందిస్తూ, మీకు వివరించి చెబుతూ, మీకు ఉపదేశాలు ఇస్తూ ఉండడం నాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. మరి ప్రతిరోజు మా దగ్గర ఎంతోమంది వచ్చి బాగు చేసుకొని పోతారు. కానీ అందరి వీడియోలు మేము యూట్యూబ్లలో పెట్టలేము. ఎందుకంటే కొంతమంది పెట్టొద్దు స్వామి, మా చుట్టుపక్కల వాళ్ళు చూస్తారని చెప్పని కూడా అంటారు. కనుక కొంతమంది పెట్టాం. మరి కొంతమంది నిర్మోహమాటంగా పెట్టండి స్వామి, ఏం కాదని చెప్పన్న వీడియోలు పెడతాం. కానీ ప్రతిరోజు మా దగ్గర అనేది 100% బాగు చేసుకునే వాళ్ళు, ఉపదేశాలు తీసుకునే వాళ్ళు ప్రతిరోజు రావడం జరుగుతుంది. చాలా బిజీ టైం టేబుల్ ఉంటుంది. ఈరోజు కొంతమంది మాయా కృత్యంగిరా మంత్రం పెట్టండి స్వామి అని చెప్పని అడుగుతున్నారు. కనుక ఇది పురాతనమైనటువంటి గ్రంథం, లౌకిక గ్రంథం నుంచి సేకరించబడి దీన్ని చదివి సిద్ధింపజేసుకొని ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తం లేచి కృత్యాంగిరాదేవి పటం పెట్టుకొని 108 సార్లు 11 రోజులు చదివి సిద్ధింపజేసుకున్న తర్వాత మీకు ఇప్పుడు ఇది పెట్టడం జరుగుతుంది. ఒకసారి ఈ మంత్రాన్ని చదువుతాను, వినండి. ఈ మంత్రాన్ని ఉపదేశం చేసినందుకు కానీ మేము 10,016 గురుదక్షిణ తీసుకుంటాం. కృత్యాంగిరాదేవి యొక్క యంత్రం ఉంటుంది. ఆ యంత్రాన్ని కూడా మేము స్వహస్తములతో మరియు బీజాక్షరాలతో మేము తయారు చేసి మీకు అనేది సర్వకట్లు కట్టి, ఏమైనా కట్లుంటే తొలగించి, మీ మీద ఉన్న శక్తి ఆహారాలను తీసేసి ఆ యంత్రాన్ని మీకు కట్టి ఈ మంత్రాన్ని మేము ఉపదేశం చేయడం జరుగుతుంది. ఈ మంత్రం ఉపయోగించుకోవడం వలన చాలా రకాల లాభాలు ఉంటాయి. కాబట్టి అవన్నీ మా దగ్గరకు వచ్చినాకనే మేము తెలియపరచడం జరుగుతుంది. ఒకసారి మంత్రం చదువుతాను, వినండి. ఓం జ్వాల జ్వాల క్లిటి క్లిటి కృత్య హిలి హిలి హ్రీం సర్వమంత్ర సర్వతంత్ర సర్వయంత్ర ప్రయోగ బాధ నివారణాయ హిలి హిలి హ్లాం ఫట్ స్వహ. ఇది చాలా అద్భుతమైన అక్షరాలతో లిఖించబడి ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఓం జ్వాల జ్వాల క్లిటి క్లిటి కృత్య హిలి హిలి హ్రీం సర్వమంత్ర సర్వతంత్ర సర్వయంత్ర ప్రయోగ బాధ నివారణాయ హిలి హిలి హ్లాం ఫట్ స్వహ. ఓం జ్వాల జ్వాల క్లిటి క్లిటి కృత్య హిలి హిలి హ్రీం సర్వమంత్ర సర్వతంత్ర సర్వయంత్ర ప్రయోగ బాధ నివారణాయ హిలి హిలి హ్లాం ఫట్ స్వహ. ఈ విధానంగా చదువుతూ ఒక 6 సార్లు చదివి అవతలి వాడికి బొట్టు పెట్టినా వాడి ఏడంగా వచ్చింది, ఆ సమస్య ఎందుకు వచ్చిందనే విషయం తెలుస్తుంది. దాంతోపాటు అది వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రతి మంత్రాన్ని సాధన చేసి సిద్ధింపజేసుకోవడం అనేది పూర్వజన్మ సుకృతంగా భావించుకోవాలి. అటువంటి జన్మ నక్షత్ర ఫలాలు ఉన్నప్పుడే ఈ మంత్రాలు సిద్ధిస్తాయి. ఈ మంత్రం మీద కూడా పట్టు సాధించి చేయడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరు, కొంతమంది అనుకోకుండా బ్రహ్మగడిలో 3 గంటల నుంచి 5 గంటల ప్రాంతంలో ఆటోమేటిక్గా లేస్తుంటారు. అది దేవుని యొక్క కృప అనుకోవాలి. అలా లేవడం అనేది శారీరక రుగ్మత, శారీరక రోగం కాదు. అది దేవుడే ఆకర్షించి ఆ టైంలో లేపుతున్నాడు, మీతోటి ఏదో చేయించబోతున్నాడు అని చెప్పని అర్థం చేసుకోవాలి. హరి ఓం నమ శివాయ, శివాయ నమః. ఓం నమో కాలభైరవాయ నమః.